ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదకినందుకును సౌలు హతమాయెను. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 10:13. యోనాతాను అతని ఇద్దరు తమ్ముళ్ళు యుద్ధరంగంలో పోరాడి మరణించారు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. సౌలు దుష్ట పన్నాగాలలో పాలు పొందక భయభక్తులతో ప్రవర్తించిన యోనాతాను మరణించడం ఎందుకు? ఆ దినాన సౌలు కుమారుల్లో బ్రతికి బయటపడ్డవాడు ఇష్బోషెతు. ఇతడు కొంతకాలం పాటు దావీదుకు వ్యతిరేకంగా రాజుగా ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 8-9. తన తండ్రి సౌలు అడుగుజాడల్లో ఇతడు నడుచుకున్నాడు. ఇలాంటి వాడు బ్రతికి యోనాతాను వంటి వారు చావడం దేనికి? దుర్మార్గుడితో సంబంధం సాంగత్యం ఉన్న మంచివాడికి కూడా క్షేమం ఉండదు. యోనాతాను చాలా కాలం అటు దావీదు ఇటు సౌలుల మధ్య సతమతమయ్యాడు. అయితే రాజకుమారుడిగా శత్రుల వారి నుండి తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం తండ్రికి తోడుగా యుద్ధానికి వెళ్ళాడు. ఇది తప్పించుకోలేని విధి. ఇలాంటి స్థితిలో వెనక్కి తగ్గడం పిరికితనం అవుతుంది. విరోధి అయిన సాతాను శరీరాన్ని పరిమార్చగలడు, కానీ ఆత్మనేమీ చేయలేడు. మత్తయి 10:28. మన ఆత్మను దేవుడు విమోచించాక ఆయనతో సంబంధం ఏర్పడిన తరువాత ఈ శరీరంలో కొనసాగకపోవడం అంత ప్రాముఖ్యం కాదు. జీవంలోనైనా మరణంలోనైనా మనం క్రీస్తునే మహిమపరుస్తాం. ఫిలిప్పీ 1:20-23 వరకు. సౌలును హతమార్చడం ముఖ్యమైన విషయమని ఫిలిస్తీన్లు గ్రహించారు. అందుకే ప్రత్యేకంగా అతన్ని వెదకి వధించడానికి ఒక దళాన్ని కేటాయించి ఉండవచ్చు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 18:28-34 వరకు. శరీరంలో వాడి అయిన బాణాలు దిగబడి స్వతహాగా బలశాలి గనుక వెంటనే మరణించకుండా అలా పడి ఉన్నాడు సౌలు. ఫిలిస్తీ వారు తనని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు హింసించి అపహాస్యం పాలు చేస్తారని అతడికి భయం వేసింది. గతంలో దావీదుకు ఇలాంటి గతి పట్టాలని అతడు ఆశించాడు. సున్నతి లేని ఫిలిస్తీయ వారి చేతిలో దావీదు చిక్కాలని సౌలు పథకం వేశాడు. 18వ అధ్యాయము 21-25 వరకు. ఇప్పుడు తన దాకా వచ్చేసరికి అదెంత భయంకరమైనదో అతడికి తెలిసి వచ్చింది. సౌలు చనిపోయాడు. కారణం మొదటి దినవృత్తాంతంలో 10:13-14లో బహుతేటగా వ్రాసి ఉంది. అంతేగాక సైనిక కారణం కూడా ఉంది. గిల్బోవా పర్వతం వద్ద యుద్ధం జరిగిన ఘట్టంలో పరాక్రమశాలులైన వారు బెన్యామీనుతో సహా అన్ని గోత్రాల వారు సౌలు వెంట యుద్ధానికి వెళ్లకుండా అతన్ని విడిచిపెట్టి వెళ్ళి దావీదు పక్షాన చేరారు. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12:29. రోజు రోజుకి సౌలు సైన్యం సంఖ్య తరిగిపోతూ వచ్చింది. దావీదుతో చేరే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. సౌలు గిల్బోవా యుద్ధం చేసే నాటికి అతడి సైనికుల్లో ఎక్కువ భాగం అతన్ని వదిలి వెళ్ళిపోయారు. మిగిలిన కొద్దిమంది సౌలుకు నమ్మకస్తులైన వారిని ఫిలిస్తీన్లు తేలికగా ఓడించారు. ఒక రాజు సామాన్య సైనికునిలా యుద్ధంలో పోరాడి గాయాలు పొంది ఒక అనామకుని వలె చనిపోవడం నిజంగా విషాదకరమే. అయితే సౌలు తన ప్రవర్తన మనస్తత్వాల మూలంగా తానే ఈ దుస్థితి తెచ్చుకున్నాడు. మనిషి ఎవరో నిరంకుశుడైన ఒక కుమ్మరి చేతిలోని మట్టి ముద్ద కాదు. మనిషి స్వనిర్ణయాధికారం ఉన్న జీవి. దేవుని వైపుకు మొగ్గాలా, ఇటు దైవ వ్యతిరేక దుష్ట శక్తులతో చేతులు కలపాలా అని తానే ఆలోచించి నిర్ణయించుకునే అధికారం ఉన్నవాడు.